హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం బిట్ కాయిన్ ఫాసెట్ అనేటటువంటి బేబీ డోజీ కాయిన్స్, లైట్ కాయిన్స్, దాంతోపాటు పెపే కాయిన్ని ఫ్రీగా ఎర్న్ చేసేటటువంటి ఒక ఫాసెట్ వెబ్సైట్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్రెడీ షార్ట్ లింక్స్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, దాని తర్వాత ఫాసెట్స్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, తర్వాత అన్లిమిటెడ్ ఫాసెట్స్ అనేటటువంటి టాస్కులు, ఈ షార్ట్ లింక్స్ వీటన్నిటిని, తర్వాత రోబో ఫాసెట్ని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇదివరకు వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో తెలుసుకున్నామండి. సో ఇక్కడ మనకు హైయెస్ట్ ఎర్నింగ్స్ రావాలి అని అంటే ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఐ ఫ్రేమ్ యాడ్స్ అని, దాని తర్వాత రెండోది విండో యాడ్స్ అని. ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు ఐ ఫ్రేమ్ యాడ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ చూడండి, ఫాసెట్ పెపే అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. ఈ టాస్క్ మనం కంప్లీట్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే ఒక్క టాస్క్కి మనకు 31 లక్షల కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ వ్యూ నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి వచ్చాను. మనం చేయాల్సింది ఏంటంటే ఈ పేజ్లో 30 సెకండ్స్ పాటు మనం వెయిట్ చేయాలి, ఇమీడియట్గా వెనక్కి వెళ్ళకూడదు. సో 30 సెకండ్స్ మీరు అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడే టైమింగ్ అనేది పడుతుంది చూడండి. ఈ టైమింగ్ అనేది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో టైం అనేది కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఐ యామ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ టీ కప్స్ గురించి అడుగుతున్నారు, టచ్ చేసి వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వెరిఫై మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళండి. సో ఈ ప్రీవియస్ పేజ్కి రండి. చూడండి, ఇక్కడ గుడ్ జాబ్ అనేసి మీకు 31 లక్షల టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా వచ్చేసాయి. సో దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చిందండి, ఐ ఫ్రేమ్ పీటీసీ అని. ఇక్కడ వ్యూ నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇది 15 సెకండ్స్ మనం ఇక్కడ వెయిట్ చేయాలండి. సో టైం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఐ యామ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాలీలో పెట్టే వస్తువులు ఏంటి, క్యారెట్స్ టచ్ చేయండి. తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో ఓకే, ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ కావాలంటే ఇంకొకసారి వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో ఇన్వాలిడ్ క్లెయిమ్ అని పడింది, నో ప్రాబ్లం. ఇంకొకసారి ట్రై చేద్దాం. కింద ఐ ఫ్రేమ్ పీటీసీ అని ఉంది కదా, దీని మీద టచ్ చేద్దాం. సో ఇక్కడ ఐ యామ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేశాను. క్యాప్చా ఓపెన్ అయింది. సో కింద పడితే పెద్ద సౌండ్ చేస్తూ పగిలిపోయే ఏంటి అని అడిగారు క్వశ్చను. అక్కడ ఉండేటటువంటి గ్లాస్ మగ్గులు ఏ ఉన్నాయో వాటిని టచ్ చేసి వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి జస్ట్ అలా ఓపెన్ చేశాను. చూద్దాం, ఇక్కడ ఇది ఓపెన్ చేశాను, టెలిగ్రామ్ ఓపెన్ చేశానండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ బిట్ కాయిన్ ఫాసెట్ నెట్వర్క్ ఉంది, దాంట్లో జాయిన్ అయిపోయాను. ఓకేనండి. సో అక్కడ మనం టెలిగ్రామ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లోకి జస్ట్ అలా ఒకసారి వెళ్ళి వచ్చేస్తే మనకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈ ఒక్క టాస్క్ కంప్లీట్ చేయడం ద్వారా మనకు 20 లక్షల పాయింట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఐ ఫ్రేమ్ పీటీసీ అనేటటువంటి ఇంకొక టాస్క్ ఉంది చూడండి, దీని మీద టచ్ చేస్తున్నా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంట్రీ చేయమంటున్నారు, టచ్ చేస్తున్నా. సో ఇక్కడ ఆ ట్రాలీలో పెట్టేటటువంటి వస్తువులు ఏంటి అని అడుగుతున్నారు. డోనట్స్ సెలెక్ట్ చేసి వెరిఫై క్లిక్ చేశానండి. సో ఈ విధంగా వేరే పేజ్ అనేది ఓపెన్ అయింది. దాని తర్వాత దీని ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వస్తున్నా. సో వచ్చేసి సో ఆటోమేటిక్గా మళ్ళీ ఈ పేజ్కి వచ్చేసామండి. ఈ ఒక్క టాస్క్ కంప్లీట్ చేయడం ద్వారా 12,50,000 కాయిన్స్ అయితే రావడం జరిగిందనమాట. సో తర్వాత ఐ ఫ్రేమ్ పీటీసీ ఇంకొకటి ఉంది, దీని మీద మళ్ళీ టచ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ టాస్క్ ఓపెన్ అవుతుంది.
ఐ యామ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేసి వెరిఫై మీద క్లిక్ చేశాను. తర్వాత మళ్ళీ వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేశా. సో ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అయింది. జస్ట్ ఇలా కొద్దిసేపు వెయిట్ చేద్దాం. తర్వాత ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వచ్చేద్దాం. సో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా మనకు మెయిన్ పేజ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. 12,50,000 పాయింట్స్ అయితే ఉన్నాయో అవి వచ్చేసాయి. దాని తర్వాత వ్యూ నౌ మళ్ళీ క్లిక్ చేశాను. ఈ విధంగా ఎన్ని టాస్కులు ఉంటే అన్ని టాస్కులు అలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ మళ్ళీ ఐ యామ్ హ్యూమన్. సో ఇక్కడ మళ్ళీ ట్రాలీలో పెట్టే వస్తువులు ఏంటి సెలెక్ట్ చేయడము, వెరిఫై మీద క్లిక్ చేయడము, తర్వాత మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేయడము. సో కొత్త పేజ్ మనకు ఓపెన్ అయ్యిద్ది. తిరిగి ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి కొంచెం అలా వెయిట్ చేస్తే చాలు. మనం ఈ వెరిఫికేషన్ చేసిన పేజ్కి వచ్చి వెయిట్ చేస్తే మెయిన్ పేజ్కి వచ్చేస్తాము. 12,50,000 టోకెన్స్ యాడ్ అయిపోయాయి. సో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ టాస్క్ కూడా కంప్లీట్ చేసేసానండి. ఇక్కడ మనకన్నీ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవైలబుల్ టాస్క్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఐ ఫ్రేమ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ విండో యాడ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని టాస్కులు వచ్చాయి చూడండి. వ్యూ నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఈ టాస్క్ ఒకటి కంప్లీట్ చేయడం ద్వారా మనకు 30 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయి. పక్కన టైమింగ్ కూడా చూపించారు. 30 సెకండ్స్ పాటు మనం ఇదే పేజ్లో ఉండాలి. వెనక్కి వెళితే టాస్క్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. సో చాలా జాగ్రత్తగా 30 సెకండ్స్ ఇక్కడే ఉండండి. సో 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత నేను ప్రీవియస్ ట్యాబ్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్నానండి. సో ఇక్కడికి వచ్చాను చూడండి. ఇక్కడ మనకు పైన ఐ యామ్ ఏ హ్యూమన్ అనేటటువంటి ఆప్షన్ అడుగుతుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు క్యాప్చా వస్తుందండి. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే కింద పడినప్పుడు శబ్దం చేసేటటువంటి వస్తువులేంటి అనేసి అడుగుతున్నారు. సో టీ కప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేశాను. తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. చూడండి 30 లక్షల కాయిన్స్ అయితే ఉన్నాయి అవి వచ్చేసాయి అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వ్యూ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. తర్వాత స్టార్ట్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఒక్కసారి టెలిగ్రామ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. తిరిగి పేజ్కి వచ్చానండి. ఓకే, ఇక్కడ వాళ్ళు చెప్పింది 15 సెకండ్స్ వెయిట్ చేయమని చెప్పారు కదా. 15 సెకండ్స్ వెయిట్ చేయలేకపోయాం మనము. సో ఇంకొకసారి 15 సెకండ్స్ ఇక్కడ వెయిట్ చేసి వెళ్దాం. సో ఇక్కడ 15 సెకండ్స్ వెయిట్ చేశానండి. వెయిట్ చేసి తిరిగి వెళ్ళాను. సో ఇక్కడ ఐ యామ్ హ్యూమన్ అనేటటువంటి ఆప్షన్ అడిగింది. టచ్ చేసా. తర్వాత క్యాప్చా అడుగుతుందండి. సో క్యాప్చా కూడా సేమ్ కింద పడినప్పుడు గట్టిగా సౌండ్ చేసే వస్తువులు ఏంటని అడిగింది. సో గ్లాస్ జగ్గులే అయితే ఉన్నాయో వాటిని టచ్ చేశాను. వెరిఫై చేసా. మళ్ళీ ఇంకొకసారి వెరిఫై మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే ఇక్కడ 19 లక్షల టోకెన్స్ అయితే ఉన్నాయో అవి మనకు ఇమీడియట్గా వచ్చేస్తాయి. సో చూడండి, మళ్ళీ ఇంకో టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్ థింగ్. 15 సెకండ్స్ పాటు వీళ్ళు ఎక్కడైతే చెప్తారో అక్కడ వెయిట్ చేయడమే అంతే. సో మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నానండి. సో ఇక్కడ చూడండి ఐ యామ్ హ్యూమన్ అని అడుగుతుంది. సో ఇక్కడ టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టాస్క్ వచ్చింది. అంటే ఇక్కడ ఉండేటటువంటి థ్రెడ్లు అయితే ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చేసి ఇక్కడ అటాచ్ చేయడమే. సో ఇక్కడ ఇలా పెట్టేశాను. పెట్టిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ వెరిఫై అని వచ్చింది. క్లిక్ చేస్తున్నా. సో ఇది వెరిఫికేషన్ కంప్లీట్ అయితే 19 లక్షల కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట ఒక టాస్క్కి. సో ఇక్కడ చూడండి 19 లక్షల టోకెన్స్ ఒకేసారి వచ్చాయి. ఓకే మీద క్లిక్ చేస్తాను. సో ఇంతేనండి, చాలా సింపుల్ టాస్క్లు అయితే అర్థం చేసుకొని చేస్తే దీని అంత ఈజీ ఫాసెట్ అనేది ఏం లేదు. వ్యూ ఫాసెట్ అన్న కొంచెం ఎక్కువగా మనం కష్టపడాలి కానీ. సో ఇక్కడ చాలా సింపుల్గా అయితే టాస్కులు ఉన్నాయి. చాలా ఈజీగా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి పేజ్కి వచ్చానండి. ఐ యామ్ హ్యూమన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టీ కప్పులు సెలెక్ట్ చేశాను.
వెరిఫై మీద క్లిక్ చేస్తున్నా. సో గుడ్ జాబ్ అని పడింది, అమౌంట్ అనేది యాడ్ అయిపోయిందండి. సింపులేనండి. ఇలా టాస్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ చేసుకోవడమే. సో ఇంతేనండి. ఇక్కడ ఐ ఫ్రేము తర్వాత విండో యాడ్స్ ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలని కూడా తెలుసుకున్నాం. సో దీంట్లో ఉండేటటువంటి ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఛాలెంజెస్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉందండి. అది చేయలేదనుకుంటాను ఇప్పటివరకు వీడియో. దాని గురించి ఇక్కడ ఛాలెంజెస్ అని చూడండి. ఈ ఛాలెంజెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ టాస్క్లు ఏవైతే కంప్లీట్ అయ్యి ఉంటాయో వాటికి సంబంధించి అమౌంట్ అనేది ఇక్కడ వస్తుంది. వీటిని మీద క్లిక్ చేయాలనుకుంటా కలెక్షన్కి. సో అలా క్లిక్ చేసి కలెక్ట్ క్లిక్ చేయడమే. చూడండి ఇక్కడ మనకు ఎక్స్ట్రా రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఛాలెంజెస్ ఏఐ కంప్లీట్ అయినాయో వాటన్నిటికీ ఎదురుగా గ్రీన్ మార్క్ పడి ఉంటుంది. ఈ గ్రీన్ మార్క్ మీద టచ్ చేసేసి సో ఇక్కడ ఓకే చేసేయడమే. ఇప్పుడు ఓకే చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నాకు వోల్ట్స్ కూడా వచ్చాయి. తర్వాత మళ్ళీ రోబో ఫాసెట్ ఏదైతే ఉందో దీనికి వెళ్ళాను. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక 1,00,000 కాయిన్స్ ఎక్కువగా నేను క్లెయిమ్ చేసేసుకుంటున్నాను. చూడండి 1,00,000 కాయిన్స్ అయితే వచ్చేసాయి. మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ రోబో ఫాసెట్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. చూద్దాం. ఎందుకంటే నా దగ్గర వోల్ట్స్ అనేవి ఒకేసారి ఇప్పుడు ఛాలెంజెస్లో క్లెయిమ్ కొట్టినప్పుడు 1000 వోల్ట్స్ ఒకేసారి యాడ్ అయ్యాయి కాబట్టి నాకు 2 ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి రోబో ఫాసెట్ మీద క్లిక్ చేయాలి అంటే 500 వోల్ట్స్ కావాలి. నా దగ్గర ఛాలెంజెస్ ద్వారా 1000 వోల్ట్స్ వచ్చాయన్నమాట. అందుకని రోబో ఫాసెట్ నేను ఇప్పుడు రెండోసారి కూడా క్లెయిమ్ చేయడానికి నాకు ఛాన్స్ వచ్చిందనమాట. చూడండి గుడ్ జాబ్ అని వచ్చింది. ఓకే క్లిక్ చేసేసాను. ఇప్పుడు చూడండి విత్డ్రా కూడా ఒకసారి చూపించేస్తాను ఏ విధంగా చేయాలనేది. మళ్ళీ ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వచ్చినాయి. నేను బేబీ డోజీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఐ యామ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ కింద పడితే సౌండ్ చేసేటటువంటి వస్తువులు ఏంటి అని అడిగారు. సో టీ కప్పులు క్లిక్ చేశాను. వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ కింద విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేస్తున్నా. మనం పెట్టేటటువంటి విత్డ్రా అనేది సీసీ వ్యాలెట్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ చూడండి దరిదాపు నాకు ఇప్పుడు చాలా అమౌంట్ అయితే వచ్చినట్టుంది. 7.888 ఈ సంథింగ్ ఏదో వచ్చింది. తర్వాత 15 సతోషి హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ అకౌంట్ అని వచ్చింది. ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నా సీసీ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు సీసీ వ్యాలెట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది ఎంత యాడ్ అయిందనేది చూద్దాం. ఇక్కడ చూడండి బేబీ డోజీ టోకెన్స్ ఇప్పుడు కరెక్ట్గా 12:40 అయింది టైము. విత్డ్రాల్ పెట్టిన వితిన్ సెకండ్స్లోనే అమౌంట్ వచ్చేసింది. నాకు బేబీ డోజీ టోకెన్స్ ఎన్ని వచ్చాయి అంటే సో 78 కోట్ల బేబీ డోజీ టోకెన్స్ అయితే రావడం జరిగింది. వీటి వాల్యూ అయితే తక్కువే ఉందండి, 9 రూపాయలు ఉంది. కానీ 9 రూపాయలు అనేది మామూలు విషయం కాదు. ఎవరు కూడా ఒక గంటలో 9 రూపాయలు ఎర్న్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఫ్రీగా ఎవరు మనం నెలలు సంవత్సరాల కొద్ది మైనింగ్ చేసినా కానీ మన దగ్గర నుంచి గ్యాస్ ఫీజులుగా డబ్బులు లాక్కున్న వాళ్ళే కానీ మనకి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇది గుర్తుంచుకొని మీరు మైనింగ్ అనేది చేయండి. చాలా బాగుందండి. మీరు చేయాల్సింది ఏంటంటే విఐఈ ఫాసెట్ ఒకటి, తర్వాత ఈరోజు ఇచ్చినటువంటి బిట్ కాయిన్ ఫాసెట్, ఇవి 2 మీరు ప్రతిరోజు టైం చూసుకొని ఎంత ఎక్కువ టైం కుదిరితే అంత ఎక్కువ టైం మీరు పెడితే మీరు ఖచ్చితంగా మంత్లో చాలా మంచి అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు బుల్ రన్ అనేది వచ్చినప్పుడు మీ దగ్గర ఉండేటటువంటి అమౌంట్ 5 రెట్లు 10 రెట్లు మీరు చూడవచ్చు. సో ఇంత ఈజీ ప్రాజెక్టులను మీరు మిస్ చేసుకోకండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు వాట్సాప్లో క్వశ్చన్ చేయండి, మెసేజ్లు పెట్టండి. దాంతోపాటు వీడియో కాల్స్ వీటన్నిటి ద్వారా కూడా నేను మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాల్వ్ చేసిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.